ఇలా నేను సీతమ్మ తల్లి యొక్క ఆ పరతత్వ లక్షణం, ఆమె రావణ సంహారానికి ఎలా కారణమైందన్న కోణంలో మీరు పరిశీలించారనుకోండి, అదే సీతాయాశ్చరితం మహత్. అప్పుడు రామాయణం సీతమ్మ కథ ఆ కళ్ళజోడుతూ చూస్తే, అప్పుడు అది సీతమ్మ గొప్పతనం రామాయణంలో. ఒక్క రామాయణం ఎన్ని కోణాల్లో ఎలా కావాలంటే అలా తిరుగుతూ కనపడుతుంది. ఏ ధర్మం మీకు కావాలంటే ఆ ధర్మాన్ని మీకు ప్రబోధం చేస్తుంది. ఇప్పుడు రామాయణంలో దొరకనిది ఏమి ఉండదు. వేదములో చెప్పబడిన సమస్త ధర్మము రామాయణమునందు కనపడుతుంది. ఇంత గొప్పదైనటువంటి సీతమ్మ, ఇంత భీత హృదయంతో ఉన్నటువంటి సీతమ్మలా కనపడిన ఆవిడ మాట చెప్పవలసి వస్తే జగన్మాతగా దారి తప్పిన పిల్లవాడికి అమ్మ కఠినంగా ఇలా చూపించి ఎలా చెప్తుందో అలాగే చెప్తుంది. అప్పుడు ఆవిడేం భయపడిపోయిందానిలా ఏడుస్తున్నదానిలా కనపడదు. అదే సర్కల్లో మళ్ళీ ఆ తర్వాత రావణాసురుడు వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు మీరు పరిశీలిస్తే, ఆవిడ పతివ్రత ధర్మాన్ని పాటించడం, జగన్మాతగా పుత్రుడికి మాట చెప్పడం అన్నీ ఏకకాలంలో కనపడతాయి. వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం అంటారు మహర్షి. వ్రీళితాం, ఆవిడ సిగ్గుపడింది. ఎందుకు సిగ్గుపడింది అంటే, ఒక తల్లి కొడుకు ఎదురుకుండా నించున్నాడు అనుకోండి, తల్లి సిగ్గుపడవలసిన అవసరం లేదు. జగన్మాత ముందు రావణాసురుడు వస్తే వాడు కామమోహితుడని ఆవిడ సిగ్గుపడితే వాడు బతికినట్ట, ఎప్పుడో చచ్చిపోయినట్ట. అంటే ఇంకంతకన్నా మృత్యువుకి కారణం ఏమిటి? వ్రీళితాం. ఒక్కొక్క శ్లోకం ఎంత గంభీరంగా చెప్పారో సీతమ్మ విషయంలో. ఆ తల్లి రావణాసురుడికి జవాబు చెప్పవలసి వచ్చింది. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆమె గడ్డిపరక మధ్యలో పెట్టి జవాబు చెప్పింది. గడ్డిపరక ఎందుకు మధ్యలో అంటే, సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరత మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర ఉన్నటువంటి గడ్డిపరక తీసి ఆ గరిక తీసి కళ్ళకత్తుకుని తల మీద పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఏదో పవిత్రమైన సభలో మాట్లాడడానికి ఎడుతున్నారనుకోండి, ఏదో దోషం కలిగిందేమో అని అనుమానం వచ్చిందనుకోండి, ఏ సుందరకాండో మూక పంచశతో అలాంటివి ఏదో చెప్తున్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, అక్కడ గడ్డిపరక కనబడితే ఒకసారి ఆ గడ్డిపరక ముట్టుకుంటారు. గడ్డిపరక ముట్టుకుంటే శౌచం కలుగుతుంది. లేకపోతే గోవిందనామం, గోవిందేతి సదాస్నానం, గోవిందనామని చెప్పి అదేం గట్టిగా చెప్పక్కర్లేదు, గోవింద అనుకుంటూ వీరికి మీదకి వస్తే స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నట్టు. అది శాస్త్రంలో ఏమిటంటే నీకు తప్పనప్పుడు పాటించడానికి ఉండేటటువంటి పద్ధతులు అవి. గడ్డి పరకని ముట్టుకోవడం అంత పవిత్రం. భర్త పక్కన లేడు, పరపురుషుడు, రాక్షసుడు, కామమోహితుడు, తాను మాట్లాడుతోంది. అందుకని నేను పవిత్రంగా ఉండాలి, గడ్డి పరక మధ్యలో పెట్టింది, పాపము కలుగకుండుగాక. 2, పశువుకి గడ్డి పెడతారు, నువ్వు మనిషిలా కనపడుతున్నావు కానీ గడ్డి పెట్టాలి నీకు, అందుకు గడ్డి పరక ముట్టుకుంది. గడ్డి పరకనైనా ముట్టుకుంటాను, నిన్ను మాత్రం ముట్టుకోను, అందుకు గడ్డి పరకను పెట్టింది. ఎండిపోయిన గడ్డి పరక గాలికి ఎగిరిపోతుంది. అలివి తప్పిన కామంతో నువ్వు కూడా అంత తేలికైపోయి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, ఉఫ్ఫని ఉత్తే. అది చెప్పడానికి గడ్డి పరక పెట్టింది. గడ్డి పరక ముందు కాలిపోతుంది, నువ్వు కూడా పాపము చేత కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, అందుకు గడ్డి పరక పెట్టింది. ఎన్నింటికో గడ్డిపరక పెట్టింది, ఇంక నేను చెప్పాలి. అందుకని తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, శుద్ధమైన నవ్వుతో మాట్లాడుతోంది. అంటే అంత శుద్ధమైన నవ్వు ఎవరు నవ్వుతారు? అమ్మ నవ్వుతుంది. కొడుకు తప్పు చేస్తే అమ్మ అంత స్వచ్ఛంగా నవ్వి తప్పు నాన్న అలా చెయ్యద్దు అని చెప్తుంది. అది అమ్మ యొక్క పవిత్రత, అమ్మ యొక్క సహృదయం. అటువంటి శుచిస్మిత, శుద్ధమైన నవ్వుతో చెప్పింది. చెప్పినప్పుడు ఇప్పుడు నేను అంతా చెప్పలేను, కానీ సీతమ్మ యొక్క కథగా ఆమె పాతివ్రత్యం, పరదేవత తత్వం గురించి మాట్లాడుతున్నాను. ఆమె రావణాసుడితో ఒక మాట అంటుంది, శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనంజే రాఘవేణ అహం భాస్కరేణ ప్రభాయధ. వజ్రం అక్కర్లేదు, కాంతి కావాలి, పువ్వు అక్కర్లేదు, సువాసన కావాలి, తెల్లతనం అక్కర్లేదు, పాలు కావాలి, శోభ అక్కర్లేదు, చంద్రబింబం కావాలి అంటే వస్తాయా? రాముడి నుండి సీతమ్మని వేరు చేయడం కూడా అంతే. పాల నుంచి తెలుపు ఎలా వేరు చేయలేవో, పుష్పం నుంచి సౌరభం ఎలా వేరు చేయలేవో, సూర్యుడి నుంచి కాంతి ఎలా వేరు చేయలేవో, రాముడి నుంచి నువ్వు నన్ను అలా వేరు చేయలేవు. చేశానని అనుకుంటున్నావు. 2, నువ్వు చేసింది తప్పు. నిన్ను చంపడానికి రాముడు వస్తే కదా అని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను చంపడానికి రాముడు అక్కర్లేదు, నేను చంపేస్తాను. ఎలా చంపేస్తావు అంటావేమో, నా పతివ్రతా ధర్మం చాలు నిన్ను చంపేయడానికి.
అసందేశాత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్మత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నా పాతివ్రత్య ధర్మంతో నేను నిన్ను కోపంగా చూస్తే చాలు నువ్వు భస్మరాశివై కింద పడిపోతావు. కానీ ఎందుకు వదిలేశానో తెలుసా? భార్యను ఎత్తుకుపోతే రాముడు రక్షించుకోకపోతే సీతమ్మ తనని తాను రక్షించుకుని వచ్చి భర్త పక్కన చేరింది అంటే నా భర్తకి అవమానం. ఆయన రావాలి, ఆయన వచ్చి నీ పరితలలో కోసి నన్ను తనకి దక్కించుకుంటే నా భర్త కీర్తి నిలబెట్టిన దానిని అవుతాను. అందుకు ఓర్పు పడుతున్నాను రా అని.